నమస్కారం. ఓకే, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయంలోకి డైవ్ చేద్దాం. మనసులో చెలరేగే భయాలను, అకారణమైన నెగటివ్ ఆలోచనలను ఎలా జయించాలి అనే దాని గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో ఒక గొప్ప ఉదాహరణ ద్వారా చూడబోతున్నాం. ఇది మన మెంటల్ స్ట్రెంగ్త్ని అమాంతం పెంచుకోవడానికి ఉపయోగపడే చాలా పవర్ఫుల్ లెసన్. అసలు ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. భయపడి పారిపోకుండా ఆ భయానికే ఎదురు నిలబడితే ఏమవుతుంది? మనల్ని వెంటాడే ఆందోళనల నుండి పారిపోవడం ఆపేసిన మరుక్షణం జరిగే ఆ మ్యాజికేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సెక్షన్ 1 వంతెనపై వేట. స్వామి వివేకానంద గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనిది. ఒకసారి ఊహించుకోండి, స్వామి వివేకానంద గారు అలా నడుచుకుంటూ ఒక చిన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. ఒకవైపు చాలా లోతైన నీరుంది. కొన్ని నిమిషాల ముందు వరకు అంత చాలా ప్రశాంతంగా ఉంది. కాని సరిగ్గా అప్పుడే ఎక్కడినుంచో చాలా కోతులు ఒక్కసారిగా వచ్చి ఆయన వెంటపడ్డాయి. ఆ సడన్ అటాక్కి ఎవ్వరైనా సరే ఏం చేస్తారు? సహజంగానే వాటి బారినుంచి తప్పించుకోవడానికి దూరంగా పరిగెత్తడానికి ట్రై చేస్తారు. ఆయన కూడా అదే చేశారు. సెక్షన్ 2 భయాన్ని ఎదుర్కొనే ధైర్యం. ఇక్కడే ఒక అపరిచితుడి సలహా కథను మలుపు తిప్పుతుంది. ఆయన అలా పరిగెడుతుంటే దారిలో ఒక అపరిచిత వ్యక్తి ఎదురుపడి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ కోతుల్ని చూసి భయపడకండి. మీరు ఎంతగా భయపడితే అవి అంతగా భయపడతాయి. ఎదురు తిరగండి, అవే పారిపోతాయి. భయపడకుండా ఎదుర్కోండి అని. పారిపోతూ ఉంటే వెంబడించే వాటికి మనం మరింత బలాన్నిచ్చినట్లవుతుందన్నది ఆ మాటల వెనుకొన్న అసలైన అర్థం. ఆ మాటలు విన్న వెంటనే అక్షరాలా ఆయన పరుగెత్తడం ఆపేశారు. వెనక్కి తిరిగి వెంబడిస్తున్న ఆ కోతుల కళ్లలోకి సూటిగా చూస్తూ చాలా గట్టిగా ఒక కేక వేశారు. భయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదని తీసుకున్న ఒక బలమైన డెసిజన్ అది. అలా ధైర్యంగా నిలబడి కేక వేసిన మరుక్షణం ఏం జరిగిందో తెలుసా? అంతగా ఇబ్బంది పెడుతూ వెంబడించిన ఆ కోతుల గుంపు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయింది. భయంతో వెనక్కి తిరిగి పూర్తిగా పారిపోయాయి. ఒకే ఒక్క క్షణం చూపించిన ఆ ధైర్యం సీన్ మొత్తాన్ని మార్చేసింది. సెక్షన్ 3 నెగటివ్ ఆలోచనలు, మన సైకలాజికల్ మిర్రర్. ఇప్పుడు ఇక్కడే మనం అస్సలైన పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఆ వంతెన మీద జరిగిన సంఘటన కేవలం కోతులకు సంబంధించినది మాత్రమే కాదు. లెఫ్ట్ సైడ్ ఆ కోతులను, రైట్ సైడ్ మన బ్రెయిన్లోని నెగటివ్ థాట్స్ని ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. ఈ రెండూ అచ్చం ఒకేలా ప్రవర్తిస్తాయి. అవి ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన భయాన్ని చూసి అవి మరింత రెచ్చిపోతాయి. కాని ధైర్యంగా నిలబడితే ఎక్కడికక్కడే పారిపోతాయి. మనలోని ప్రతికూల ఆలోచనలు, ఈ కోతులు రెండూ ఒకటే. దీన్నే యాంప్లిఫికేషన్ ఆఫ్ ఫియర్ అంటే భయం రెట్టింపవడం అంటారు. మన నెగిటివ్ ఆలోచనల నుండి మనం పారిపోవాలని చూసిన కొద్దీ అవి మనల్ని మరింత దారుణంగా వెంటాడే ఒక సైకలాజికల్ సైకిల్ ఇది. సింపుల్గా చెప్పాలంటే మన భయమే వాటికి అసలైన ఫుడ్ అన్నమాట. సెక్షన్ 4 పాజిటివిటీలోని శక్తి ఇంకా మెంటల్ రెసిలియన్స్ని పెంచుకోవడం. మరి ఈ భయాన్ని జయించి మెంటల్గా స్ట్రాంగ్గా మారాలంటే ఏం చేయాలి? మనసులో నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు సింపుల్గా మనం 3 పనులు చేయాలి. ఫస్ట్, ఆ ఆలోచనల నుండి పారిపోవటం ఆపాలి. సెకండ్, వాటివైపు వెనక్కి తిరగాలి. అండ్ థర్డ్, ఆ నెగటివిటీని బలంగా ఫేస్ చేయాలి. ఎప్పుడైతే మనం పారిపోకుండా ఎదురు నిలుస్తామో సగం భయం అక్కడే మాయమైపోతుంది. చెడ్డాలోచనలు వస్తున్నాయా? రానివ్వండి, ఏమవుతుందో చూద్దామని ఒక క్షణం స్థిరంగా నిలబడండి. వాటిని చూసి భయపడకుండా మనం అలానే ధైర్యంగా ఉంటే ఆ ఆలోచనలు వాటంతటవే నెమ్మదిగా కనుమరుగైపోతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనలో భయం లేనంత వరకు ఆ ఆలోచనలకు మనల్ని ఏమి చేసే పవర్ ఉండదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. 1000. అవును, మనస్సులో ఒకేసారి 1000 నెగటివ్ ఆలోచనలు ముసురుకున్నా సరే, ఇది జరుగుతుందేమో అది జరుగుతుందేమో అన్న 100 భయాలు మనసును కమ్మేసినా సరే, ఆ 1000 ఆలోచనల బరువుని జయించే శక్తి దేనికుందో తెలుసా? కేవలం ఒకే ఒక్క బలమైన పాజిటివ్ ఆలోచనకు ఉంది. మనం చెయ్యాల్సిందల్లా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ థాట్ని గట్టిగా పట్టుకోవడం. మన లైఫ్ గోల్ మీదో లేక మన పర్పస్ మీదో కంప్లీట్గా ఫోకస్ పెట్టడం. ఆ ఒక్క పాజిటివ్ యాంకర్ చాలు 1000 నెగటివ్ ఆలోచనలను ఇట్టే తరిమికొట్టడానికి.
సో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక ప్రశ్న మీద మనం లోతుగా ఆలోచన చేద్దాం. మన మనసులోని కోతులు అంటే నెగటివ్ ఆలోచనలు వెంబడించడం మొదలుపెట్టినప్పుడు భయపడి పారిపోకుండా వాటిని ఎదుర్కోవడానికి మనం పట్టుకోబోయే ఆ ఒక్క బలమైన పాజిటివ్ యాంకర్ ఏంటి? మనలోని ఆ ధైర్యాన్ని మనమే స్వయంగా కనుక్కోవాలి. థింక్ అబౌట్ ఇట్.